ఫ్లైట్లో వస్తున్నప్పుడు అగిరా బాబుని చూశాను. నాకు ఫస్ట్ ఫోన్లో మాట్లాడాను, ఫస్ట్ గుర్తుపట్టలేదు. అగిరా బాబు ఈస్ లుకింగ్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. నల్ల హెయిర్, ఆ నాన్న అలాగే ఆయన కూడా బుక్లు చదువుతున్నారు ఇప్పుడు. ఈ ఏజ్ లో ఇలా రెడీ అయిపోయారు. ఈస్ వెరీ ట్రిప్పీ చాప్. నాకు చాలా సంతోషం కలిగింది చూసేప్పుడు. డెఫినెట్లీ ఏదైనా అలా మ్యాజిక్ జరిగితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గురించి నేను చెప్పాలండి. నిన్న జరిగిన మూమెంట్ చాలా గూస్ బంప్స్ వచ్చిందండి. ఎందుకంటే చాలా మ్యాజిక్ మూమెంట్ అండి, మ్యాజికల్ మూమెంట్. అది నాకు చెప్పడం వాయిస్ చెప్పడానికి మాట రాలేదు. అదే ఆన్సర్ అది అందుకోసం కాదు, ఆ ఎక్స్ప్రెషన్ నేను ఏ ఫీల్ అయ్యానో అన్నది మీరు ఆ వీడియో చూస్తే ఫేస్ లో తెలిసిపోతుంది. అది మాటతో అయ్యో నాకు అది ஒரு మ్యాజికల్ మూమెంట్ అండి. అది అది అలా బ్లాసమ్ అయింది అంతే అక్కడ. అదే అది కూడా చెప్పారు కదా, కానీ ఆయనకి యాక్టింగ్ ఇష్టం అని నా గురించి తెలుసు బాబుకి సార్. బట్ ఆయన అది ఏంటి మ్యాజిక్, ఆయన మాట్లాడడం, క్రౌడ్ అందరూ ఆయన ప్రేమకు అలా కనెక్ట్ అయిపోవడం. చరణ్ గారి గురించి సార్ ఎంత ప్రేమగా చెప్పారంటే, సార్ మా పవన్ గారితో ఒక మంచితనం ఏంటంటే, చరణ్ గారు అన్న కొడుకున్నందు కాబట్టి మంచిగా చెప్పరు. అదే చెప్పారు కదా, నాకు చరణ్ అంటే ఇష్టం, మీకు కూడా మీరు ఇష్టం అన్నారు కదా, ఈక్వల్ గా చెప్పారు. అది అదే అదే అలాగే నాకు కూడా ఎవరైనా ఆయనకి పని మీద ఎవరైనా సిన్సియర్గా ఉండిపోయి సిన్సియర్గా జెన్యూన్గా ఉంటే ఆయన గుండెల్లో ప్లేస్ దొరుకుతుంది అంతే. అది చరణ్ గారు కానీ, ఎస్జే సూర్య కానీ, ఆడియన్స్ కానీ, ప్రేక్షకులు కానీ అందరికీ సేమే. సేమే సార్, ఐడియాలజీ సేమే. ఆయన అప్పటి నుంచే ఏదైనా జనాలకి చేయాలి చేయాలి చేయాలి, అదే ఆయన మాట. నేను అప్పుడు ఖుషి టైంలో ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. తర్వాత ఫీల్ అయింది అది. ఆయన ఎప్పుడో చూస్తే గాంధీ బుక్స్, చే గువారా బుక్స్, మండేలా బుక్స్ అవన్నీ చదువుతూనే ఉంటారు. నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఫీల్ అవుతాను.